Hi everyone, welcome back to our YouTube channel Neeli Meghalalo. ఒక చెయ్యి వస్తుంది, ఇంకో చెయ్యి యూఎస్ లో ఉందన్నమాట. సో ఈరోజు వచ్చేసి అ డే ఇన్ మై లైఫ్ వెన్ ఇంద్ర ఈజ్ నాట్ దేర్. ఎంత హెక్టిక్ గా ఉంటుందో అది చూద్దాము. డోర్ ఓపెన్ చేశాను ఎందుకనంటే నార్మలీ మేమిద్దరం ఇక్కడ పొద్దున్న లేచిన వెంటనే ఇక్కడ కూర్చుంటాం అనమాట. దిస్ ఈజ్ అవర్ మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ అనమాట. మార్నింగ్ ఇంద్ర కాఫీ తాగుతారు. ఆ ఖాళీ ఉండే స్థలం, ఈ స్థలం మా అయింది. నా దాంట్లో మొత్తం మా ఇస్త్రీ ఆయన వచ్చి బట్టలు పెట్టారనమాట నిన్న. సో సర్దుకోవాలి, నిన్న ఓపిక లేక సర్దలేదనమాట. సో దట్ ఈస్ వాట్. ఈరోజు మీరు ఇంద్ర లేనప్పుడు నా లైఫ్ ఎంత బిజీగా ఉంటుంది. ఇంద్ర ఉంటే కొంచెమైనా హెల్ప్ ఉంటుంది నాకు. కొన్ని విషయాలు నాకు హెల్ప్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ మోస్ట్ ఆఫ్ ద పనులు నేను చేసుకోవాల్సినవే ఉంటాయి. బట్ స్టిల్ మీకు చూపించాలనిపించింది. ఎందుకనంటే హౌ మై డే విల్ బీ వితౌట్ ఇంద్ర అన్నది మీకు తెలియాలి అనేది సరదాగా ఈ వీడియో, అంతే, ఇంకేమీ లేదు. సో ఈ వీడియో మీరు చూడాలి అనుకుంటే మా నీలి మేఘాల్లో ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. ఏంటి మేఘన గారు గోరింటాకు పెట్టుకున్నారని చూస్తున్నారా? మా మమ్మీ ఆషాఢ మాసం అని చెప్పి మా ఆఫీస్లో ఓనర్ కింద లక్ష్మి ఉంటుంది అనమాట. సో షీ గేవ్ మీ సమ్ గోరింటాకు. అండ్ కింద మా అపార్ట్మెంట్లో కూడా మమ్మీకి ఎవరు గోరింటాకు ఇచ్చారు. సో అవి రెండు కలిసి మా లక్ష్మితో రుబ్బించి మా మమ్మీ ఆవిడ పెట్టుకుని నాకు పెట్టించింది అనమాట. సో ఇంతకీ నేను ఎందుకు యూఎస్కి వెళ్ళలేదు, వై ఆపర్చునిటీ ఉన్నప్పుడు ఎందుకు వెళ్ళలేదు, ఎందుకు నేను ఇండియాలోనే ఉన్నాను అని అంటే రెండు కారణాలండి. ఒకటి వచ్చేసి ఆఫీస్. ఇప్పుడు మనం వంకాయ పచ్చడి, మునక్కాయ వంకాయ అని లాంచ్ చేసాం కదా. సో ఏంటంటే మనం దగ్గరుండి ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటూ ఉండాలి, కొత్త పచ్చళ్ళు కదా. రెండోది వచ్చేసేసి మమ్మీకి వచ్చేసేసి ఒక ఐదు తర్వాత ఒక క్యాట్రాక్ట్ చేశారు. అండ్ మీ అందరికీ తెలుసు క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేస్తే ఏంటి అంటే కంపల్సరీ మనం డ్రాప్స్ వేయాలి, మమ్మీ స్టవ్ దగ్గరికి వెళ్ళకూడదు. సో ఖచ్చితంగా దగ్గరుండి మనం చూసుకోవాలి. ఇట్స్ ఆర్ రెస్పాన్సిబిలిటీ. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. సో ఈరోజు ఏంటి అంటే ఫస్ట్ మ్యాంగోస్ని లేపేస్తాను. లేచేసారా? లేచేసారా? ప్రోటీన్లో చాలా ఇంపార్టెంట్ అయినది మా మ్యాంగోస్కి బాదం ఇన్ ద మార్నింగ్. చాలు, ఇందుకు పడేసావు పొగరా. అదండి వాటి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనమాట. బాదం ఇచ్చేస్తే ఇంకా వాటి పాటికి ఇంకా క్లోజ్ చేయం, అయిపోయింది. ఇంకా వాటి పాటికి అవి ఉంటాయి అనమాట. సో మీ అందరికి చెప్పాను కదా మమ్మీకి క్యాట్రాక్ట్ సర్జరీ జరిగిందని చెప్పేసి. సో ఇప్పుడు మమ్మీకి వెళ్ళేసి ఐ డ్రాప్స్ వేసేసి వస్తాం మార్నింగ్ ఫస్ట్ రౌండ్ అనమాట. గుడ్ మార్నింగ్. హౌ ఈజ్ యువర్ ఐ టుడే? బెటర్? I feel so, but not sure. But still, I am having that pricking feeling. ఏది నీ గోరింటాకు చూపించు. వెరీ నైస్. నీదేనమ్మా. మా అమ్మ బాగుండింది. సరే మందులకి రెడీయా? ఇవన్నీ మా మమ్మీకి లెఫ్ట్ ఐ డ్రాప్స్ అండి, ఇవన్నీ రైట్ ఐ డ్రాప్స్ అనమాట. ఇప్పుడు మా ఇంట్లోనే బర్డ్స్ చూసారు కదా, ఈరోజు మమ్మీ వాళ్ళ ఇంట్లో బర్డ్స్ చూపిస్తా. మా అమ్మకి పిట్టల పిచ్చిది. మా అమ్మ ఎన్ని లవ్వర్స్ ఉన్నాయి చూడండి మమ్మీ దగ్గర. దీని పేరు మిలి. గోల్డెన్ స్పారో నా గుండెలో ఆరో. ఓకే, ఈ లోపల మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలీదు, రెండు లవ్ బర్డ్స్ ఉంటాయన్నమాట. ఈ గుడ్లు పెట్టాయి ప్రస్తుతానికి, అందుకే బయటికి రావు. ఇక్కడ కూడా మీకు పిల్లలు పెట్టాయి, చూపిస్తాను ఉండండి. చిన్ని బేబీస్ 4 ఉన్నాయండి. ఇదిగోండి. ఆరెంజ్ పిట్ ఒకటి, గ్రీన్ పిట్ ఒకటి అనమాట. ఈ గుడ్లు పెట్టే అస్సలు రావట్లేదు అనమాట. సో ఇది మా మమ్మీ ప్రపంచం. ఇవన్నీ మా అమ్మ చెట్లు చూసారా, పచ్చగా పెట్టుకుంది ఫుల్ ఇట్లాగా. ఓకేనా మమ్మీ? ఇది సిద్ధు ఇచ్చిన చెట్టు కదా మమ్మీ. ఇది మమ్మీ వాళ్ళ లాస్ట్ ఇయర్ యానివర్సరీకి సిద్ధు వాళ్ళు ఇచ్చిన చెట్టు. బాగానే పెరిగిపోయింది మమ్మీ. సో ఇక్కడ కూర్చుంటుంది. ఈ చీర ఆవిడదేనండి, రోజు సాయంకాలం కూర్చుంటుంది. చాలు వెళ్దాం పైకి. ఇంకా సో 9:30 అనేటప్పటికి మమ్మీ ఇంకా పాప బ్రేక్ఫాస్ట్ చేస్తారనమాట. రోజు ఇడ్లీ ఇంకా కొబ్బరి చట్నీ. సో అది తొందరగా చేసేద్దాం, ఓకేనా? చేసి కిందకి తీసుకెళ్ళాలి. సో ఎవ్రీ 2 అవర్స్కి మమ్మీకి ఐ డ్రాప్స్ వేయాలి పాపం, ఎందుకంటే సర్జరీ జరిగి 2 days అయ్యింది. సో ఎవ్రీ 2 అవర్స్కి మెడిసిన్ వేయాలి.
తమ్ముడికి ఆఫీస్ ఉంటుంది, అంకితకు వచ్చేసేసి జాబ్ ఉంటుంది. అఫ్ కోర్స్ నేను వర్కింగే, నేను కాదంటలేదు. కాకపోతే ఏంటి అంటే నేను వీళ్ళని చేసుకోగలను. ఎందుకునంటే నేను ఆఫీస్ దగ్గరే కాబట్టి మధ్య మధ్యలో వచ్చి పిల్లల్ని దింపమని చెప్పి తీసుకొని వచ్చి డ్రాప్స్ చేసేసి మళ్ళీ వెళ్ళగలను అనమాట. సో ఇంకా ఇప్పుడు ఇడ్లీ కూడా రెడీ అయిపోతుంది, తీసుకొని వెళ్ళి ఇచ్చేసేసి వచ్చి అప్పుడు వంట చేసేసుకొని అప్పుడు ఆఫీస్కి వెళ్దాం. ఓకే, మందులు వేసుకున్నావా? మా నాన్నకి సన్నగా ఉండాలి ఇడ్లీలు, అందుకే సన్నగా వేసాను ఈరోజు. నీకు మరి ప్రాణం లేనట్టున్నాయి, 2 ఎక్స్ట్రా తిను, ఏం పర్లేదు. ఓకేనా? సో మమ్మీ వాళ్ళకి ఇడ్లీ ఇచ్చేసేసాను. మా ఆయన ఫోన్ చేస్తున్నాడు. మిడ్ నైట్ అయి ఉంటుందేమో. హలో, షూట్ చేస్తున్నా. ఈరోజా మమ్మీ ఇచ్చింది నాన్న, ఆషాఢ మాసం అని. బాగుందా? నైస్. సో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు వచ్చేసేసి నేను ఇడ్లీ ఫ్రెష్గా ఇలా గడ్డగా వేసుకోవడం ఇష్టం. ఐ లవ్ నెయ్యి అండ్ ఎన్ఎం ఫుడ్స్ బఫెలో ఘీ అండ్ కౌ ఘీ. ఇప్పటి వరకు ఎవరైనా ఒకవేళ టేస్ట్ చేయకపోతే వెంటనే టేస్ట్ చేయండి. ఎందుకు అంటే అమేజింగ్ ఉంటుంది. ఇంద్ర బాగా ప్రమోట్ చేశాడా, నేను బాగా ప్రమోట్ చేశానా చెప్పండి, ఓకేనా? అండ్ ఇప్పుడు వచ్చేసేసి ఇక్కడ పప్పు పెట్టాను, చూస్తే పెడుతున్నా. మొత్తం బాగా చేస్తుంది నా స్టవ్ని పప్పు. ఎందుకంటే మా నాన్నకి సాంబార్ కావాలన్నారు. అండ్ బెండకాయ ఫ్రై చేస్తున్నాను అనమాట. ఇవి చేసేసి మళ్ళీ ఇప్పుడు కిందికి వెళ్ళాలి మమ్మీకి డ్రాప్స్ వేయడానికి. సో ఇంకా వంట చేసేసి ఫస్ట్ అయితే కిందికి వెళ్ళాలి, మమ్మీకి డ్రాప్స్ వేయాలి. డ్రాప్స్ వేసేసి వచ్చేసి వంట చేసేసి డైరెక్ట్ ఇంకా ఆఫీస్ దగ్గరే కలుద్దాం. ఎందుకునంటే ఆఫీస్ దగ్గరికి వెళ్ళి కొంచెం పనులు చేసుకొని వచ్చి మళ్ళీ మమ్మీని డాక్టర్ దగ్గరికి ఈరోజు చెకప్కి తీసుకెళ్ళాలి. మమ్మీ ఐ ఎలా హీల్ అవుతుంది ఏంటి అనేసి. సో ఇన్ని పనులు అనమాట నాకు ఒక డేలో. చాలో ఇంకా ఆఫీస్లో కలుద్దాం. ఓకే, బాయ్. ఇంద్ర లేనప్పుడు నాకు పువ్వులు పెట్టడం ఒక పెద్ద టాస్క్ అనమాట. ఎందుకునంటే ఈ పైన దేవుళ్ళందరూ ఉంటారు కదా, మనమేమో పొట్టోళ్ళం, మనమేమో పొట్టోళ్ళం, మనకు అందవు. ఇటువంటిప్పుడు నాకు మా ఆయన చాలా విలువ తెలుస్తుందండి. ఎందుకనంటే పాపం ఇవన్నీ నేను ఏమి చెయ్యను. అంటే పువ్వులు పెట్టడం, పూజ కాదు, పువ్వులు పెట్టడం పైన కదా మనకు అందదు కదా, ఆయనే పెడతారనమాట. ఇదిగో ఇలాగ 10 సార్లు చేరు జరుపుకుంటూ పెట్టుకుంటా పైన పువ్వులు. మళ్ళీ భయం ఎప్పుడైనా ఏమైనా కాల్ చేయ ఇరుగుద్దామో అనేసి. సో అట్లాగా పువ్వుల జాబ్ కూడా ఇంత పని అనమాట మనకి. ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళాలా ఆఫీస్కి వెళ్ళాలా అని ఆలోచిస్తున్నా. ఏది ఫస్ట్ అపాయింట్మెంట్? ఆఫీస్ అయితే మనదే కాబట్టి మనకేం ప్రాబ్లం లేదు. కాకపోతే మన పిల్లలు చింతపండు మీద నుంచి, చింతపండులోంచి పీచులు పిక్కలు అవన్నీ తీస్తున్నారనమాట. వంకాయ మునక్కాయ పచ్చడికి వంకాయకి అది టైం పడుతుంది అని అంటే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళిపోతా. పక్కనే, మన ఇంటి పక్కనే. ఒకసారి ఐ చెకప్ చేయించేస్తే తను కూడా ప్రశాంతంగా ఆనందిని పడుకోవచ్చు కదా. సో అదనమాట. ఓకే, సో సాయంకాలం వచ్చేసేసి మా వేణు, ఎవరైతే దమాడా మీడియాలో నీలి మేఘాల్లో ఛానల్కి మెయిన్ మేనేజర్ అనమాట వేణు. సో వేణు కొడుకు అభి సూర్యాది ఈరోజు, అభిరామ్ సూర్యాది బర్త్డే. సో ఈ రోజు ఈవినింగ్ దమాడా మీడియా వాళ్ళు, నా టీం వాళ్ళు కూడా కనిపిస్తారు కాబట్టి కాసేపు కాలక్షేపం చేసుకొని వచ్చేస్తా. ఓకే, సో ఇంకా చూద్దాం నెక్స్ట్ ఏంటి అనేది. ఓకే, మండే మార్నింగ్ ఈజ్ ఆల్ కేయాస్ ఇన్ ద ఆఫీస్. ఎందుకునంటే ఇవన్నీ నా నువ్వుల పొడికి కావాల్సిన సామాన్లు, సాంబార్ పొడికి ఇదిగోండి ఎండుమిరపకాయలన్నీ రెడీ చేసేసారు. చింతపండు వంకాయ మునక్కాయ కోసం అనేసి చింతపండు రెడీ చేశారు. ఇదిగోండి మునక్కాయలు కట్ చేస్తున్నాడు శ్యామ్. వంకాయ మునక్కాయకి మునక్కాయలు సూపర్ ఉన్నాయిరా. మా డే ఇలా ఉంటుంది అనమాట, బిజీగా. సో ఇదండి, ఇప్పుడు ఆఫీస్లో అన్నీ పెట్టేసేసుకొని మళ్ళీ మధ్యలో వెళ్ళి మమ్మీని హాస్పిటల్ తీసుకొని వెళ్ళి కళ్ళు చూపించుకొని మళ్ళీ వచ్చి ఆ తర్వాత మిగతా పనులు చేయాలన్నమాట. వంకాయ మునక్కాయకి రెడీ చేసుకుంటున్నామండి. ఈరోజు ఆఫీస్లో వంకాయ మునక్కాయ చేయాలి, వంకాయ చేయాలి. వంకాయ ఏంటంటే ఒక 4 days ప్రాసెస్ అండి. వంకాయ మునక్కాయ కూడా ఎందుకునంటే ఫస్ట్ తడికి పెట్టుకోవాలన్నమాట. సో అది చేయాలి. దాని తర్వాత నువ్వుల కారం ఒకటి అయిపోయింది. దాని తర్వాత డ్రై ఫ్రూట్ లడ్డు ఈరోజు చేస్తున్నామా, రేపు చేస్తున్నామా డ్రై ఫ్రూట్ లడ్డు? ఓకే, ఇంకేం చేస్తున్నాం ఈరోజు? లాస్ట్లో రొయ్య పొట్టు చేస్తున్నామా? ఫస్ట్ వెజ్వన్నీ కంప్లీట్ చేసి లాస్ట్కి రొయ్య పొట్టు చేస్తామండి. ఎందుకనంటే ముందు వెజ్ పనులన్నీ అయిపోవాలి, ఆ తర్వాత రొయ్య పొట్టు చేస్తామన్నమాట. ఎందుకంటే వెజిటేరియన్స్కి మనము రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి ఫస్ట్ వాళ్ళు చేసేసుకుంటారు. అంటే నాన్ వెజిటేరియన్స్కి రెస్పెక్ట్ లేదని కాదు,
అంటే వాళ్ళకి కొన్ని పట్టింపులు ఉంటాయి కదా, మనం రెస్పెక్ట్ చేయాలి. సో ముందు వెజ్ పని అంతా చేసేసుకుంటే లాస్ట్గా నాన్ వెజ్ చేసుకోవచ్చు, అది మా విషయం. ఓకే, నీకు ఎందుకురా మెడ పట్టింది? ఎందుకు మెడ పట్టింది అని అడుగుతున్నా. ఫోన్ మాట్లాడి ఇలా ఇప్పుడు బాగానే పని చేస్తుంది మేడ. వీడియో కోసం అలాగనా? అంటే వీడియో కోసం ఏమైనా చేస్తారా ఏంటి మీరు? ఎంతైనా చెప్పు, ఈ ఆఫీస్లో ఎంటర్టైన్మెంట్ అంటేనే మాకు నువ్వేరా. వీడు బుద్ధిమంతుడండి మా వాడు శంకర్, చూసారా? వాడి పని ఏంటో వాడేంటో అన్నట్టుంటాడు. హర్ష అన్న పెట్టిన పేరా? ఏం పెట్టాడు రా? ఒక్కరోజు హర్షానని సైకోనా? హర్షానని చూడకపోయి నుండి ఆ పేరు రాకపోతుందంట వీడికి. సో ఇప్పుడు మేము మళ్ళీ ఆఫీస్ నుంచి ఒక చిన్న బ్రేక్ తీసుకొని కళ్ళ డాక్టర్ దగ్గర చూపించడానికి తీసుకొచ్చాను. సర్జరీ ఎలా జరిగింది ఏంటి అని కనుక్కోవాలి. ఓకేనా? ఇప్పుడు నేను బాగా కనిపిస్తున్నానా 2 కళ్ళతో? చెప్పాను కదా, ప్రపంచం చాలా బ్యూటిఫుల్గా ఉంది. దానికి మా మమ్మీ కళ్ళు బాగైపోయాయండి. ఇంక కళ్ళద్దాలు కూడా పెట్టుకోకర్లేదు మమ్మీ, నువ్వు అలా నేకెడ్ అయితే చూసేస్తావు. ఇప్పుడు మమ్మీ టెన్షన్ అంతా ఇంట్లో లక్ష్మికి ఉంది ఇప్పుడు. మమ్మీ ఎక్కడెక్కడ మురికుంది ఏంటి మొత్తం అందరినీ స్క్రూటినీ చేసేస్తావా? విల్ క్యాచ్. సక్సెస్ఫుల్గా బోత్ ద ఐస్ అయిపోయిందండి. లెఫ్ట్ ఐ మొన్న అయింది, కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి, తర్వాత వీడియోలో చూపిస్తాను ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నది. సో మమ్మీది చెకప్లన్నీ అయిపోయాయండి. మేము కార్ తీసాం, మాకు చాలా టెన్షన్గా ఉంది. ఎందుకంటే ఇది కొంత చిన్న ప్లేస్ నుంచి మేము దీన్ని తిప్పుకోవాలి. ఏ మాత్రం తేడా వచ్చినా మా పని అయిపోయిందే. ఇంకా అసలే ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు మరీ చెప్పాడు మమ్మీ, నా బండి జాగ్రత్త అని చెప్పేసి. ఈరోజు సాయంకాలం మేము బయటికి కూడా వెళ్ళాలి, బండి తీసుకెళ్ళాలంటే. షామ్కి ఉంటుంది ఏమన్నా తేడా వచ్చిందంటే అన్నీ చెప్పాడు. ఎంత మైలేజ్ అది కూడా చెప్పాడు కదరా నీకు. మైలేజ్ కూడా మా ఆయన ఫిక్స్ చేసి వెళ్ళాడు మమ్మీ. ఆ మైలేజ్ దెక్కకూడదంట. సో ఇంకా మమ్మీని కింద దింపేసేసి మళ్ళీ మేము బైక్ ఎక్కేసి మేము ఆఫీస్కి వెళ్ళిపోతాం అనమాట. వెళ్ళేసి మళ్ళీ పని చేసుకుంటాం. మొత్తం ఒట్టి నా గోరింటాకే కనిపిస్తుంది మమ్మీ ఈరోజు. కార్ ఎక్కాం, దిగేసాం, బండిలో వెళ్తున్నాం, ఆఫీస్కి వెళ్తున్నాం అనమాట. ఆఫీస్కి వెళ్ళి పనులు చేసుకోవాలి. దాని తర్వాత మళ్ళీ బయటకు వెళ్ళి గిఫ్ట్ కొనాలిరా మనం. ఇంకా గిఫ్ట్ కొనాలి, పార్టీకి వెళ్ళాలి. పార్టీ అంటే చిన్నపిల్లల బర్త్డే పార్టీ, అంటే 1 year బర్త్డే. ఓకే, చాలా ఆఫీస్కి వెళ్దాం. నేను ఫస్ట్ టైం ఇలాగా వీడియో తీయడం బైక్ మీద. సార్ వచ్చేలో బైక్ మీద ఇచ్చేసుకున్నారా? ఓకేనా, బైక్ మీద ఇచ్చేసుకుంటానండి. సో ఆఫీస్కి వచ్చేసేసాను. ఆఫీస్కి వచ్చేసేసి ఇప్పుడు నువ్వుల కారం రెడీ చేస్తున్నాను అనమాట. నువ్వుల కారం రెడీ చేసేసి ఆ తర్వాత రొయ్య పొట్టు రెడీ చేసేస్తే ఆ తర్వాత బయటికి వెళ్ళొచ్చు. నిదానంగా ఆరాంగా చేసుకుంటానమాట. ఎందుకంటే అద్రాభద్రా చేస్తే మళ్ళీ ఈ మాడిపోతే మనకు నష్టం. అలాగా ఎన్ని మల్టీ టాస్కింగ్ చేయొచ్చు కదండి ఒక ఉమెన్ అనేది. ఒక ఆడది ఎన్ని మల్టీ టాస్కింగ్ చేస్తే చూడండి. రేపు పొద్దుటి నుంచి చేస్తానే ఉన్నా, ఎక్కడ రెస్ట్ లేదు. రాత్రి మనం ఇంటికి వెళ్ళేంతవరకు నో రెస్ట్. ఓకే, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఉమెన్. అందుకే అంట ప్లీజ్ సపోర్ట్ ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్ అని. ఎందుకనంటే ప్రతి ఉమెన్ కూడా ఇంటిని అన్నిటినీ అంత మంచిగా మేనేజ్ చేస్తుంది అనమాట. that credit only goes to women. అండ్ చాలామంది నన్ను ఈరోజు డెఫినెట్లీ ఈ వీడియోలో మేఘ్నా గారు గాజులు వేసుకోండి అని మాత్రం అనకండి. ఎందుకనంటే స్టవ్ దగ్గర పనిచేస్తాం కదండి, గాజులు అంటుకుపోతాయి. ఒకరోజు అంటుకుపోయాయి నాకు గోల్డ్ బ్యాంగిల్స్. పోనీ గోల్డ్ బ్యాంగిల్స్ ఏనేమో గ్లాస్ బ్యాంగిల్స్ వేసుకుందాం అనుకున్నా, గ్లాస్ బ్యాంగిల్స్ కూడా అంటుకుపోయాయి. అంతే, అప్పటి నుంచి గాజులు వేసుకోవడం మానేస్తాను. ఆఫీస్కి వస్తే ఇంట్లో ఉంటే వేసుకుంటా, కానీ
ఆఫీస్కి వస్తే వేసుకోను అనమాట. సో అందుకని దయచేసి ఎవరు చెప్పకండి, నాకు సేఫ్ కాదు. ఎందుకంటే ఇంత పెద్ద పెద్ద గిన్నెల్లో పనిచేస్తాం కదా, చేతులు అనవసరంగా అంటుకుపోతాయి. ఓకేనా? సో ఆఫీస్ వర్క్ అంతా చేసుకొని ఇంటికి వచ్చేసానండి. ఇంక ఇప్పుడు రెడీ అయ్యి మళ్ళీ ఒకసారి మమ్మీకి కళ్ళకి డ్రాప్స్ అన్నీ వేసేసి ఆ తర్వాత రెడీ అయ్యి దారిలో ఏదైనా గిఫ్ట్ కొనుక్కొని బర్త్డే పార్టీ అటెండ్ చేసుకొని వచ్చేస్తానమాట. ఓకేనా? అవన్నీ కూడా క్యాచ్ చేస్తాను. యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ గోయింగ్ త్రూ. మా ఆయన లేకపోతే అమ్మో నువ్వు ఉంటే ఎంత ఈజీ అవుతున్నాము లైఫ్ నిజంగానే. నువ్వు లేకుండా నేను ఒక 1 వీక్, ఇప్పటికి మా ఆయన వెళ్ళి కరెక్ట్గా 1 వీక్ అయింది. 1 వీక్లోనే నాకు ఇంత స్ట్రెస్. ఇమాజిన్ ఇంకా 3 వీక్స్. ఓ మై గాడ్. సో అది విషయం. ఓకే, సో ఇంక రెడీ అయ్యేసేసి బయటకు వెళ్దాం. సో పొద్దున్నుంచి అన్ని పనులు అయిపోయాయండి. మమ్మీకి మందులు కూడా వేసేసి వచ్చేసాను అనమాట. అండ్ ఇప్పుడు టైం 6:15 అవుతుంది. 6:20 అయింది. రెడీ అయిపోయాను. సింపుల్గా రెడీ అయ్యానండి. బర్త్డే పార్టీ కదా, మంచిగా ఇలాగ కమ్మలు పెట్టుకున్నా, అంతే సింపుల్గా రెడీ అయిపోయాను. నో మేకప్, అంటే నార్మల్గా కూడా వేసుకోను అనుకోండి మేకప్. నాకు నా లిప్స్టిక్ ఉంటే చాలు, నా కాజల్ ఉంటే చాలు, బాస్ ఇంతే. అదర్ దెన్ దాట్ ఇంకేం వేసుకోను అనమాట. నా సన్ స్క్రీన్, నా మాయిశ్చరైజర్ కంపల్సరీ వేసుకుంటా. ఎప్పుడైనా తెలుసుకోవాలనుకుంటే చెప్పండి, తప్పకుండా నా స్కిన్ కేర్ రొటీన్ చెప్తా. ఓకేనా? సో ఇప్పుడు మంచిగా కార్డ్ సెట్ వేసేసుకొని రెడీ అయిపోయాను. ఇప్పుడు వెళ్ళి దారిలో ఒక గిఫ్ట్ కొనుక్కొని వెళ్ళి పార్టీ అటెండ్ చేసేసి వచ్చేస్తా. ఓకేనా? సో గిఫ్ట్ కొనే స్ట్రెస్లో మేము గిఫ్ట్ కొనే వీడియో తీయడం మర్చిపోయామన్నమాట. ఇదిగోండి గిఫ్ట్, పెద్ద గిఫ్ట్ కొన్నాము. బైక్ కొన్నాము యాక్చువల్లీ, ఎందుకంటే మగపిల్లోడు కదా, బైక్ అయితే బాగుంటుందని బైక్ కొన్నామన్నమాట. ఇంకా పార్టీకి గెస్ట్లు వాళ్ళే ఇంకా రాలేదండి. మేము కార్లో వెయిట్ చేస్తున్నాం. వాళ్ళు వస్తే అప్పుడు వెళ్తామన్నమాట. ఇప్పుడిప్పుడే వదులుతున్నారు వాళ్ళు లోపలికి, మేము కూడా వెళ్తాం అనమాట. సో 7 o'clockకి బర్త్డే పార్టీ అన్నారండి. నాకు అర్థం కాదు, ప్రపంచంలో ఎవరు కూడా టైంకి ఎందుకు స్టార్ట్ చేయరు? వై? ఏ రాశాం ఎందుకంటావు? వైరా? మనమేమో ఆవేశపడిపోయి వచ్చేసాం. మేము మా ముందే ఇప్పుడే కేక్ వెళ్ళిందండి. ఓకేనా? ఇప్పుడే బర్త్డే బాయ్ వెళ్ళాడు. బర్త్డే బాయ్ వాళ్ళ మమ్మీ వెళ్ళింది. అందరూ 1 by 1 ఇప్పుడే వెళ్తున్నారు లోపలికి. సో నేనే ఫస్ట్ గెస్ట్ వచ్చి కార్లో కూర్చున్నాను 15 minutes నుంచి. మా తమాడా ఆఫీస్ లో ఎవరి పిల్లల బర్త్డేలైనా నేను కార్లో వెయిట్ చేస్తున్నానండి. నాకు అర్థం కావట్లేదు అసలుకి. శ్రవణ్ వాళ్ళ కొడుకు బర్త్డేకి వెళ్ళానా, అది అలాగే జరిగింది. అక్కడ అంతే, అమ్మ రాలేదు, కొడుకు రాలేదు, ఒట్టి పాపం నాన్న తిరుగుతున్నాడు. ఇక్కడ అంతే, అమ్మ రాలేదు, కొడుకు రాలేదు, నానే తిరుగుతున్నాడు అందరినీ చూసుకున్నాడు. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటి, ఆడపిల్లలు మగపిల్లలు తల్లులు ఎక్కువ టైం తీసుకుంటున్నారు రెడీ అవడానికి. బర్త్డే బాయ్స్ కి ఎక్కువ టైం పడుతుందా తెలియటం లేదనమాట. వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ఇంకొచ్చాను కాబట్టి ఫంక్షన్ అటెండ్ చేసి గిఫ్ట్ ఇచ్చేసేసి అప్పుడు మనం మన ఇంటికి వెళ్దాం. పాపం మా మమ్మీకి చెప్పాను, నువ్వే వేసుకున్నానా, నేను రీచ్ అవ్వలేను 9 o'clock డ్రాప్స్కి అని చెప్తే సరే అని అనింది. అందుకే మళ్ళీ తర్వాత ఆవిడని వెళ్ళి చూసేసి అప్పుడు పైకి వెళ్ళాలన్నమాట. ఇది సంగతి. సో ఎవరైనా సరే ప్లీజ్ పార్టీలు పెట్టినప్పుడు టైంకి స్టార్ట్ చేయండి. వేణు ప్లీజ్, వేణు, పవన్ అట్లీస్ట్ నీ కూతురు బర్త్డే చేసినప్పుడు నువ్వైనా టైంకి స్టార్ట్ చేయి పవన్ ప్లీజ్. ఎడిట్ చేసేవాడండి ఈ మధ్య బాగా సిరీస్ ఎడిట్ చేయడము, నా బ్లాగ్ని పక్కన పెట్టేశాడు అనమాట. నాకైతే పెద్ద ఎడిటర్ అయిపోయాడు అనమాట. కానీ పర్వాలేదు, గ్రోత్ ఎవరికైనా కావాలి కదా. ఐఎమ్ హ్యాపీ. మా తమ్ముడు మంచిగా వెబ్ సిరీస్ చేస్తున్నాడు. రేపు పొద్దున మంచిగా మంచి ఎడిట్ చేయాలి. మూవీ ఎడిట్ కూడా చేయాలి. నవరాత్రులు బ్యాక్ వస్తాను, నవరాత్రులు మాత్రం తనే చేస్తాను. సో వాసంతి మీకు తెలుసు, మనం పెళ్లి వీడియో చేశాం కదా, వాళ్ళకి కూతురు వచ్చిందనమాట. అపూర్వమైన కౌశల్య. ఫైనలీ బర్త్డే పార్టీకి వెళ్ళేసి వచ్చేసాను. అభి అంటే మా తమాడా మీడియాలో వేణు అని మా ఛానల్ చూసుకుంటారనమాట కంప్లీట్గా. సో హీఈస్ ద మేనేజర్ ఆఫ్ నీలిమేఘాలలో అండ్ కపుల్ ఆఫ్ అదర్ ఛానల్స్. సో నన్ను వాళ్ళు ఇంట్లో ఆడపిల్లలాగా చూసుకుంటారు.
నాకు వాళ్ళతో ఒక ఇమోషనల్ బాండింగ్ అనమాట. అది వేణుతో కానివ్వండి, పవన్తో కానివ్వండి. పవన్ మీరు చూసారు కదా ఇప్పుడు ఫోటోలు అన్ని దిగాం మేము. సో వీళ్ళందరితో నాకు ఒక ఇమోషనల్ బాండింగ్. దే ఆర్ మై ఫ్యామిలీ. సో ఆ ఇంటి ఆడపిల్లని అనమాట నేను. సో నేను అక్కడికి వెళ్తేనే చాలు, చాలా అంటే చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు నన్ను. సో మీరు చూసారు కదండి, ఇప్పుడు టైం ఎంత అయిందంటే 10:53 అయింది టైం నైట్. ఇప్పుడు వచ్చాను నేను. అంటే నా మార్నింగ్ నా డే ఏ టైంకి స్టార్ట్ అయిందో మీరు చూడండి. సో అ డే ఇన్ మై లైఫ్ వితౌట్ ఇంద్ర, ఇట్ ఈస్ సో హెక్టిక్. ఇంద్ర ఉంటే కొంచెం వర్క్ డివైడ్ అవుతుంది, అప్పుడు నాకు కొంచెం స్ట్రెస్ తగ్గుతుంది. కాకపోతే ఇంద్ర లేకపోతే ఇంత కేయాస్ ఉంటుంది అనమాట. సో ఐఎమ్ సో హ్యాపీ. నేను ఈ బర్త్డే పార్టీకి వెళ్ళాను. అఫ్ కోర్స్ ఫుల్ డే టైర్డ్ అయిపోయాను, ఆఫీస్ పని చేశాను, మమ్మీ వాళ్ళని చూసుకున్నాను, మమ్మీని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాను, దాని తర్వాత వాళ్ళకి వంట చేశాను. వాళ్ళకి చేశానని ఆఫీస్లో శ్యాము, అజయ్ వాళ్ళకు కూడా సాంబార్ చేశాను. దాని తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి నా బిడ్డలతో కాసేపు ఆడుకొని మళ్ళీ దాని తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళి దారిలో గిఫ్ట్ షూట్ చేయడం మర్చిపోయా. బట్ మీరు వీడియోలో చూసారు నేను ఏం కొన్నాను అనేసి. బైక్ కొన్నాను, మగపిల్లలు కదా అని బైక్ కొన్నాను అనమాట. సో ఇవన్నీ చేసేసుకొని ఇప్పుడు ఫైనలీ ఇంటికి వచ్చాను. ఇప్పుడు కొంచెం మంచిగా ఫ్రెష్గా స్నానం గినం చేసి అంత ఒక ముద్ద తినేసి పడుకుంటే రేపు పొద్దునే వెళ్ళిపోయి ఈరోజు ఏదైతే వంకాయ మునక్కాయ మనం నానబెట్టుకున్నామో దాన్ని రేపు మార్నింగ్ కంప్లీట్గా పచ్చడి రెడీ చేసేసేయాలి. అండ్ రేపు ఫిష్ పికిల్ పెట్టాలి. వంకాయ మునక్కాయ ఫస్ట్ వెజ్ కంప్లీట్ చేస్తామన్నమాట. వంకాయ అవన్నీ చేసేసిన తర్వాత అప్పుడు నాన్ వెజ్లోకి దిగుతాం. ఎప్పుడు అంతే, ఎందుకు ఫస్ట్ ప్రిఫరెన్స్ వెజ్కే. సో ఇవన్నీ చేయాలి. సో ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఉంటుంది. డే ఇన్ మై లైఫ్ చేయమంటే వాట్ షుడ్ ఐ డూ నాకు అర్థం కాలేదు. సో నేను అనుకున్నా ఇంద్ర లేనప్పుడు డే ఇన్ మై లైఫ్ ఎలా ఉంటుందో మీ అందరికీ చూపిద్దాం అని అనుకొని చేశాను. హోప్ మీ అందరికీ నచ్చుంటుంది. నచ్చితే మా నీలి మేఘాల్లో ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. అంటిల్ నెక్స్ట్ ఎపిసోడ్, టాటా బాయ్, లాట్స్ ఆఫ్ లవ్. చాలా తొందరగా 7 lakhs అయిపోయేటట్టున్నారు. మనం ఆల్మోస్ట్ ఆల్ 693 దాటేస్తున్నాం. ఐఎమ్ సో ఎక్సైటెడ్. నేను ఎలాగ సబ్స్క్రైబర్స్ని కలుస్తాను, ఎలా చూస్ చేసుకుంటాను, మీతో ఏం కబుర్లు వేసుకుంటాను, నేను ఏం వంట చేసి మీకు పెడతాను. నేను బయట ఫుడ్ పెట్టను, నేను వంట చేసిందే పెడతా. సో ఏంటి ఎలా జరగబోతుంది ఇవన్నీ కూడా ఆలోచించుకోవడానికి చాలా బాగుంది కదా. సరే అయితే నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. టాటా బాయ్, లాట్స్ ఆఫ్ లవ్. గాడ్ బ్లెస్ యూ గైస్.